దేవుని స్వరము వినపడుతున్నప్పటికీ దేవుని స్వరం వినగానే దాక్కున్నారంట. అంతకుముందు దేవుని స్వరం ఎప్పుడు వినపడుతుందా, దేవుడు ఎప్పుడు పిలుస్తారా, చల్లపూటన ప్రతిదినము దేవుడు వారిని విజిట్ చేసే సమయంలో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు. కానీ స్లోగా వారు పాపములో పడిన తర్వాత, దేవునికి అవిధేయంగా ప్రవర్తించిన తర్వాత అక్కడ వచ్చిన పర్యవసానం ఏంటంటే, దేవుని స్వరం అంటే ఎదురుచూపు లేదు, దేవుని స్వరం అంటే ఎక్సైట్మెంట్ లేదు, దేవుని మాట వినాలనే ఆసక్తి లేదు. ఇన్ఫ్యాక్ట్ దేవుని స్వరం వారికి వినపడగానే దాక్కున్నారు. ఆదాము హవ్వను ఎంత ప్రేమించాడంటే, వాళ్ళని ముందు సృష్టించేసి ఒక పక్కన పెట్టి చెట్లు కలుగునుగాక, ఆ తర్వాత వెలుగు కలుగును మాట చెప్తా అంట. టూ బ్లెస్డ్ టు బీ స్ట్రెస్డ్ అంట. ఏంటది? టూ బ్లెస్డ్ టు బీ స్ట్రెస్డ్. కొంతమంది స్ట్రెస్ వచ్చేస్తూ ఉంటుంది, కొన్నిసార్లు మనం స్ట్రెస్ తెచ్చుకుంటూ ఉంటాం కదా. కానీ వెన్ యూ రిమెంబర్ దట్ యు ఆర్ టూ బ్లెస్డ్, యూ విల్ నాట్ బీ స్ట్రెస్డ్. నువ్వు నిజంగా